ఉత్తరాంధ్రకి ఇది ఒక హిస్టారికల్ మూమెంట్ గా చెప్పుకోవచ్చు. భోగాపురం ఎయిర్పోర్ట్ లో ఫస్ట్ ఫ్లైట్ జనవరి 4, 2026లో ల్యాండ్ అయింది. ఈ టెస్ట్ ఫ్లైట్ ద్వారా ఈ ఎయిర్పోర్ట్ మనకు జూన్ 2026 కల్లా కంప్లీట్ అవుతుందని క్లియర్ గా అర్థమవుతుంది. ఈ ఎయిర్పోర్ట్ వచ్చేసి మనకు విశాఖపట్నానికి 45 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇది ఉత్తరాంధ్రకి ఒక గేట్ వేగా పనిచేస్తుంది. అల్లూరి సీతారామరాజు నేషనల్ ఎయిర్పోర్ట్ విజయనగరం జిల్లా భోగాపురంలో జిఎంఆర్ కంపెనీ 2200 ఎకరాలలో 4592 కోట్ల వ్యయంతో నిర్వహిస్తుంది. ఇది వచ్చేసి దేశంలోనే అతి పొడవైన రన్వేగా ఉంది, 3.8 కిలోమీటర్స్. చివరి దశలో 18 మిలియన్ ప్యాసింజర్లు ఎట్ ఏ టైం వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. ఎయిర్పోర్ట్ ప్లానింగ్ 2015లో అప్పటి ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు అండ్ చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా పునాది రాయపడింది. 2016లో సెంట్రల్ గవర్నమెంట్ దీనికి పర్మిషన్ ఇచ్చింది. 2020లో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ జిఎంఆర్ కంపెనీతో ఆమోదం చేసింది. అలాగే 2023లో జగన్ గారు దీనికి భూములు కేటాయించారు. వచ్చేసి 2024 కూటమి ప్రభుత్వం ఈ ఎయిర్పోర్ట్ కి అల్లూరి సీతారామరాజు ఎయిర్పోర్ట్ గా పేరు పెట్టింది. ఈ ఢిల్లీ నుంచి వచ్చిన ఎయిర్ ఇండియా ఫ్లైట్ లో మంత్రి రామ్మోహన్ నాయుడు గారు అలాగే విజయనగరం ఎంపీ అప్పలనాయుడు గారు ఇద్దరు ప్రయాణించారు. ఈ ఎయిర్పోర్ట్ జూన్ 26, 2026 లో పీఎం నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా స్టార్ట్ చేసే అవకాశం ఉంది. ఇది ఒక ఎకనామిక్ హబ్ గా మారబోతున్న ఉత్తరాంధ్ర. ఈ విశాఖపట్నం అండ్ ఎయిర్పోర్ట్ మధ్యలో 7 న్యూ హైవేస్ అలాగే రైల్వే కనెక్టివిటీ ప్లాన్ చేస్తున్నారు. ఈ ఎయిర్పోర్ట్ వల్ల రీజనల్ కనెక్టివిటీ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది. ఈ ఎయిర్పోర్ట్ వచ్చేసి మనకి ఛత్తీస్గఢ్ కి అలాగే ఒడిశా బార్డర్ కి చాలా నియర్ బై ఉంటుంది. సో ఇన్ఫర్మేషన్ వర్తి అనిపిస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ ప్లీజ్ డూ ఫాలో.